నమస్తే ఎవరీవన్, వెల్కమ్ టు ఆర్కే ఎడ్యుకేషన్. ఈ వీడియోలో ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని ప్రధాన రాజకీయ పార్టీలు వాటిని ఎవరు ఫార్మేషన్ చేశారు, అదేవిధంగా ఏ సంవత్సరంలో ఫార్మేషన్ చేశారనే విషయాలు ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో దాదాపుగా 25 రాజకీయ పార్టీల గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ మీకు ఒక మంచి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సో వితౌట్ డూయింగ్ ఎనీ లేట్, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఫస్ట్ పార్టీ వచ్చేసరికి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఐఎన్సి. ఫౌండర్ వచ్చేసరికి ఏవో హ్యూమ్, HUME హ్యూమ్. ఇయర్ ఆఫ్ ఫార్మేషన్ వచ్చేసరికి 1885 1885లో స్థాపించారు. నెక్స్ట్ పార్టీ వచ్చేసరికి శిరోమణి అకాలీ దళ్ SAD. మనకి ఫౌండర్ ఇక్కడ మెన్షన్ చేయలేదు. ఇయర్ ఆఫ్ ఫార్మేషన్ వచ్చేసరికి 1920. సో థర్డ్ పార్టీ వచ్చేసరికి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా CPI. ఫౌండర్ వచ్చేసరికి MN రాయ్. ఇయర్ ఆఫ్ ఫార్మేషన్ వచ్చేసరికి 1925లో ఫార్మేషన్ చేయడం జరిగింది. సో ఫోర్త్ పార్టీ వచ్చేసరికి జమ్మూ అండ్ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ JKNC. ఫౌండర్ వచ్చేసరికి షేక్ అబ్దుల్లా. ఇయర్ ఆఫ్ ఫార్మేషన్ వచ్చేసరికి 1939లో ఫార్మేషన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఫిఫ్త్ పార్టీ వచ్చేసరికి ద్రవిడ మునేత్ర కజగం DMK. ఫౌండర్ వచ్చేసరికి CN అన్నాదురై. ఇయర్ ఆఫ్ ఫార్మేషన్ వచ్చేసరికి 1949లో ఫార్మేషన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి సిక్స్త్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్కిస్ట్ CPM. ఫౌండర్ మనకి ఇక్కడ మెన్షన్ చేయలేదు, బట్ ఇయర్ ఆఫ్ ఫార్మేషన్ వచ్చేసరికి 1964లో ఫార్మేషన్ చేయడం జరిగింది. సో సెవెంత్ పార్టీ వచ్చేసరికి శివసేన SHS. సో ఫౌండర్ వచ్చేసరికి బాల్ ఠాక్రే. ఇయర్ ఆఫ్ ఫార్మేషన్ వచ్చేసరికి 1966లో ఫార్మేషన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఎయిత్ పార్టీ వచ్చేసరికి ఆల్ ఇండియా అన్న ద్రవిడ మునేత్ర కజగం AIADMK. ఫౌండర్ వచ్చేసరికి MG రామచంద్రన్. ఇయర్ ఆఫ్ ఫార్మేషన్ వచ్చేసరికి 1972. నెక్స్ట్ వచ్చేసరికి నైన్త్ పార్టీ భారతీయ జనతా పార్టీ BJP. ఫౌండర్ వచ్చేసరికి AB వాజ్పేయి అండ్ LK అద్వానీ. వీరిద్దరు కలిసి ఫార్మేషన్ చేయడం జరిగింది. 1980లో ఎస్టాబ్లిష్ చేశారు. నెక్స్ట్ వచ్చేసరికి 10th పార్టీ వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ TDP. ఫౌండర్ వచ్చేసరికి NT రామారావు. ఇయర్ ఆఫ్ ఫార్మేషన్ వచ్చేసరికి 1982లో ఫార్మేషన్ చేయడం జరిగింది. 11th పార్టీ వచ్చేసరికి బహుజన సమాజ్ పార్టీ BSP. ఫౌండర్ వచ్చేసరికి కాంశీరామ్. ఇయర్ ఆఫ్ ఫార్మేషన్ వచ్చేసరికి 1984. నెక్స్ట్ వచ్చేసరికి 12th పార్టీ అస్సాం గన్ పరిషద్ AGP. ఫౌండర్ వచ్చేసరికి మనకి PK మెహంతా. ఇయర్ ఆఫ్ ఫార్మేషన్ వచ్చేసరికి 1985. సో నెక్స్ట్ వచ్చేసరికి 13th పార్టీ వచ్చేసరికి సమాజ్వాద్ పార్టీ SP. ఫౌండర్ వచ్చేసరికి ముత్యాలం సింగ్ యాదవ్. ఇయర్ ఆఫ్ ఫార్మేషన్ వచ్చేసరికి 1992. 14th పార్టీ వచ్చేసరికి రాష్ట్రీయ జనతా దళ్ RJD. ఫౌండర్ వచ్చేసరికి లాలూ ప్రసాద్ యాదవ్. ఇయర్ ఆఫ్ ఫార్మేషన్ వచ్చేసరికి 1997. 15th పార్టీ వచ్చేసరికి బిజు జనతా దళ్ BJD. ఇయర్ ఆఫ్ ఫౌండర్ వచ్చేసరికి నవీన్ పట్నాయక్. ఇయర్ ఆఫ్ ఫార్మేషన్ వచ్చేసరికి 1997. 16th పార్టీ వచ్చేసరికి ఆల్ ఇండియా ట్రైనామల్ కాంగ్రెస్ AITC. ఫౌండర్ వచ్చేసరికి మమతా బెనర్జీ. ఇయర్ ఆఫ్ ఫార్మేషన్ వచ్చేసరికి 1998. 17th పార్టీ వచ్చేసరికి జమ్మూ అండ్ కాశ్మీర్ పీపుల్ డెమోక్రటిక్ పార్టీ PDP. ఫౌండర్ వచ్చేసరికి ముఫ్తీ మహమ్మద్ సాయద్. ఇయర్ ఆఫ్ ఫార్మేషన్ వచ్చేసరికి 1999. 18th పార్టీ వచ్చేసరికి జనతా దళ్ యునైటెడ్ JDU. ఫౌండర్ వచ్చేసరికి శారద్ యాదవ్. ఇయర్ ఆఫ్ ఫార్మేషన్ వచ్చేసరికి 1999. 19th పార్టీ వచ్చేసరికి జనతా దళ్ సెక్యులర్ JDS. ఫౌండర్ వచ్చేసరికి HD దేవి గౌడ. ఇయర్ ఆఫ్ ఫార్మేషన్ వచ్చేసరికి 1999. 20th పార్టీ వచ్చేసరికి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ NCP. ఫౌండర్ వచ్చేసరికి షార్ద్ పవర్ PA సంగమా ట్వార్క్ అన్వర్. ఇయర్ ఆఫ్ ఫార్మేషన్ వచ్చేసరికి 1999. 21st పార్టీ వచ్చేసరికి లోక జనశక్తి పార్టీ LJP. ఫౌండర్ వచ్చేసరికి రామ్ విలాస్ పాస్వాన్. ఇయర్ ఆఫ్ ఫార్మేషన్ వచ్చేసరికి 2000 ఇయర్. 22nd పార్టీ వచ్చేసరికి తెలంగాణ రాష్ట్రీయ సమితి TRS. నౌ భారత్ రాష్ట్ర సమితి BRS. ఫౌండర్ వచ్చేసరికి K చంద్రశేఖర్ రావు. ఇయర్ ఆఫ్ ఫార్మేషన్ వచ్చేసరికి 2011. నెక్స్ట్ వచ్చేసరికి 23rd పార్టీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ YSRCP. ఫౌండర్ వచ్చేసరికి YS జగన్మోహన్ రెడ్డి. ఇయర్ ఆఫ్ ఫార్మేషన్ వచ్చేసరికి 2011. నెక్స్ట్ 24th పార్టీ వచ్చేసరికి ఆమ్ ఆద్మీ పార్టీ AAP. ఫౌండర్ వచ్చేసరికి అరవింద్ కేజ్రీవాల్. ఇయర్ ఆఫ్ ఫార్మేషన్ వచ్చేసరికి 2012.
25th పార్టీ వచ్చేసరికి నేషనల్ పీపుల్స్ పార్టీ ఎన్పీపీ, ఫౌండర్ వచ్చేసరికి పిఏ సంగమ, ఇయర్ ఆఫ్ ఫార్మేషన్ వచ్చేసరికి 2013. సో ఇవి భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని ప్రధాన పార్టీలు. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఆర్కే ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని అదేవిధంగా మీరు ఏ సోషల్ మీడియా మాధ్యమం నుంచి చూసినా సరే ఫాలో ఆన్ చేయండి. సో థ్యాంక్ యూ. ఐఎమ్ యువర్ కిరణ్ దాసరి.